ప్రజలందరికీ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సందర్భంగా మా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి చెప్పడం ఏమిటనగా ఆరోగ్యం అంటే మీకు అందరికీ తెలిసిందే. ఆరోగ్యం మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేకుంటే మనం హ్యాపీగా ఉండము. ఆరోగ్యం బాగుంటేనే హ్యాపీగా ఉంటాం ఎంత డబ్బు ఉన్నా కూడా. సో మెయిన్గా ఆరోగ్యం గురించి అయితే మీరు మన పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మనది మనం ఆరోగ్యం గురించి కేర్ చేసుకొని నెక్స్ట్ మనం బ్రతకడానికి ఏంటి ఉపాధి అనేది ఆలోచించాలి. సో ఆరోగ్యానికి మనకు మెయిన్ మన ఫుడ్ కానీ సరౌండింగ్ పరిస్థితులు కానీ జాగ్రత్తగా ఉన్నంతలో ఎంత ఉంటే అంత ఉన్న శుభ్రమైన ఫుడ్ తినడము, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము, తర్వాత మన ఇంటి శుభ్రత, మనం పరిసరాల శుభ్రత మనది పాటించుకోవడము, ఇలాంటివన్నీ నివారిస్తే కానీ ఏదైనా మనకు జబ్బుల బారిన ఇమ్మీడియట్లీగా పడకుండా ఉంటాం. ఒకవేళ అది కూడా ఉన్న ఎవ్రీ 3 months to 6 months ప్రతి ఒక్కరు మెయిన్ బేసిక్ లైక్ షుగర్ లెవెల్స్ కానీ కొంచెం ఒక ఏజ్ వచ్చినాక అలాంటి పరీక్షలు చేయించుకోవడానికి మా గవర్నమెంట్ కేంద్రాలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. మీకు ఏ విధమైన పరీక్షలు కావాలన్నా కూడా సో రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఉంటే మనకు తప్పకుండా మన ఆరోగ్యం, దాంతోపాటు వ్యాయామాలు వీలైనంత మట్టుకు సో ఊబకాయం రాకుండా చూసుకోవడము అది చాలా మంచిది. మెయిన్గా స్త్రీలు, నేను గైనకాలజిస్ట్ స్త్రీలకు చెప్పడం ఏంటంటే తన పర్సనల్ హైజీన్ చాలా బాగా మెయింటైన్ చేయాలి. ఏ చిన్న ఇబ్బందులున్నా లేక స్త్రీకి సంబంధించిన రోగకు సంబంధించిన ఇబ్బందులున్నా ఇమ్మీడియట్లీ డాక్టర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు దానికి తగిన సలహాలు మీ ఎక్కడికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు మీకు చెప్తారు. దాన్ని బట్టి ఇది కావాలి. మెయిన్ క్యాన్సర్ ఇష్యూస్లో లైక్ వైట్ డిశ్చార్జ్ లాంటి ఇష్యూస్లో ఉన్నా నెగ్లిజెన్స్ చేయకుండా లైక్ ఆర్ఎంపీ డాక్టర్స్కి అక్కడికి వెళ్ళకుండా మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరు గైనకాలజిస్టులు దే ఆర్ రెడీ టు సీ ఎవ్రీ డే అన్ని విషయాలలో ఈ గైనకు సంబంధించిన జబ్బులను చూస్తున్నారు. మా సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.